నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు కదా. ఈ మాట బరాబరి ఎవరికన్నా సూట్ అవుతుందా అని అంటే డైమండ్ రాణి రోజా మేడం గదే ఈ మధ్యన ఐస్ క్రీమ్ రానని కూడా అంటున్నారులే, మనకెందుకు ముచ్చట గొల్లెన్ సప్పుడు. కానీ అయితే ఉన్నట్టుండి మళ్ళా టచ్ చేయని ట్రాన్స్ఫారంను టచ్ చేసి చూస్తున్నది. ఎవలయ్య అంటే పవన్ కళ్యాణ్ మీద లేనిపోని మాటలు మాట్లాడుకుంటా చంద్రాల సార్ను ఏకి పారేసుకుంటా మేము అధికారంలోకి వస్తే మీరు అమెరికాకు ఉరుకుతారు అనుకుంటా మళ్ళా మాట్లాడబట్టింది. అరే ఈమెకు అసలు ఏమవుతున్నది, 151కించి 11లో కూర్చోబెట్టింది. ఇప్పుడు జగనన్నను నెంబర్ 1 ప్లేస్లో కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నదా ఎట్లా అని చెప్పి వైసీపీ లీడర్లే చెవులు కొరుకుంటున్నారట. ఇక చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారని అంటే నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అని కదా. కానీ ఆ పదం మాత్రం ఈ మేడంకి అసలే సూట్ కాదు. ఆమెనే డైమండ్ రాణి, హెరిటేజ్ ఐస్ క్రీమ్ రాణి అని కూడా ఈ మధ్య కాలంలో వెళుతున్నారయ్యా ఈ రోజు ఆ మేడంను. ఎందుకు మాట్లాడుతుందో ఏమో తెలియదు కానీ కావాల్సుకొని మాట్లాడి మరి తిట్ల పడుతుంటది, తర్వాత ఏడుపుడు పెడబొబ్బలు పెడుతుంటది. ఇక ఈమె తతంగం ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పటి సందో రాజకీయంలోకి వచ్చినప్పటి సంది ఇదే కథ నడుతున్నది. సంబంధం లేకుండా అక్కర్రాని టాపిక్ ను మాట్లాడుతుంది, తర్వాత అటు నుంచి రియాక్షన్ రాగానే నన్ను అన్నారు, నా పిల్లల్ని అన్నారు, నా మొగుని అన్నారు, నా కొడుకుని అన్నారు అని శోకసంద్రం మునిగిపోయి కట్టుకున్న చీర తడిసిపోయేదాకా ఏడుతూనే ఉంటది డైమండ్ రాణి రోజా మేడం. ఇక మళ్ళా ఇప్పుడు టచ్ చేయకూడని ట్రాన్స్ఫారం ను మళ్ళా టచ్ చేయబట్టింది. అదే కూటమి సర్కారును గట్టిగా కామెంట్లతోటి కౌంటర్లతోటి ఇవ్వబట్టింది. మరి ఇంతకు మేడం అన్న మాటలు ఏమయ్యానంటే గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు రాష్ట్రంలో ఎక్కువైపోయినరు, జనసేన టీడీపీ లీడర్లు ఇప్పుడే హైదరాబాద్ నుంచి వారిపోతున్నారు. ఇక మేము అధికారంలోకి వస్తే గనక హైదరాబాద్ కాదు అమెరికాకు ఉరుకుతారు, అప్పుడు వాళ్ళని ఎవడు కాపాడలేడు అనుకుంటా అబ్బో ఇట్లా హెచ్చరికలను జారీ చేసిందయ్యా కూటమి సర్కారులున్న లీడర్లకు. ఇప్పుడు మమ్మల్ని మీరు టార్చర్లు పెట్టినా కేసులు పెట్టినా 100 రెట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిపోయింది, యాడకు పోయినా అక్కడనే ఉట్టినట్టు చెప్పుకుంటున్నాడు అని కొంచెం ఎడ్డిచ్చినట్టు మాట్లాడింది ఈ డైమండ్ రాణి ఐస్ క్రీమ్ మేడం రోజా గారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ చెప్పే కదా నాకు కొంచెం తిక్కున్నది దానికో లెక్కున్నదని. ఆ లెక్క చంద్రబాబు గట్టిగానే ఇస్తున్నట్టున్నాడు. ఆ లెక్క ముదిరి పీక్స్ కు పోతున్నదని ఈ తీరుగా ఎందుకు మాట్లాడుతుందో ఏమో గాని అడ్డగోలుగా మండే తట్టే మాట్లాడుతుంటది, అనవసరంగా తీట్ల పడుతుంటది, తర్వాత ఏడుతుంటది. అందరూ వీకెండ్ ఫ్యామిలీ జూన్నికే సొంతూరుకు పోతుంటారు, కానీ పవన్ వీకెండ్ లో మాత్రమే ఏపీకి పోతున్నాడు. వారం రోజుల మొత్తం షూటింగ్లు చేసుకుంటా హైదరాబాద్ లో ఉంటున్నాడని విమర్శలు చేసుకుంటా వచ్చింది. మరి నువ్వేం చేస్తున్నావో అక్క, స్టూడియోల పాటి తిరుక్కుంటా రాజకీయాలు చేయలేదా, నీ ముఖానికి ఎన్నడన్నా నగరికి పోయి పబ్లిక్ కు సర్వీస్ చేసిన దిక్కు దివానా ఉన్నదనుకుంటా అనేటోళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకన్నారు, నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి అలా మాట అన్నారు, నువ్వెందుకు అనాలే, అవతలతోటి ఎందుకు తిట్టించుకోవాలి అని కారెడ్డాలు ఆడుకుంటా గిట్ల కొంతమంది రోజా మేడం కు కౌంటర్ గా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు, పోస్టులు సుతం పెడుతున్నారు. అయ్యా ఇక టీటీడీల ఎస్వి గోశాలలా అన్ని గోవులు సచిపోతుంటే అలాను శిక్షణ చేయకుండా అచ్చి చూడకుండా పవన్ కళ్యాణ్ ఏం సనాతన యోధుడు అని ఇగో ఇట్లా మాట్లాడుకుంటా వచ్చింది. శ్రీశైలంలా తాంబేలు చనిపోతున్నా కూడా అక్కడకు ఓని ఈ పవన్ కళ్యాణ్ తమిళనాడు పోయి మాట్లాడుతున్నాడు అబ్బా అనుకుంటా ఎటకారంగా మాట్లాడుకుంటా కొంచెం కూటమి లీడర్ల కోపానికైతే గురి కావాల్సి వస్తున్నది. ఏదేమైనా గానీ ఈ మధ్యకాలంలో పాపం రోజా ఎందుకు మాట్లాడుతున్నదో ఏమో గాని పోను మరి దిగజారుడు రాజకీయాలతోని శివరాఖరికి అంటేనే ఒకారం వచ్చేటట్టు చేసుకుంటున్నది. ఇప్పటికన్నా మేలుకొని నీతి రాజకీయాలు చేస్తే మంచిగా ఉండనుకుంటా కొంతమంది హితవు చెప్పుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారు. అయ్యా